నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, నాటుగుడ్డు మంచిదంటారా లేదా ఫారం గుడ్డు మంచిదంటారా? ఫారం గుడ్డు తింటే వాతం చేస్తుందని కొందరు అంటూ ఉంటారు. దీనిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? ఏ వాసన లేదు. నాటుగుడ్డు కంటే ఫారం గుడ్డు చాలా మంచిది. కానీ ఫారం గుడ్డు తింటే వాతం చేస్తాయి. ఎందుకు వాతం చేస్తుంది? ఏం చేస్తుంది? అసలు గుడ్డు, అది నాటుగుడ్డు కావచ్చు, ఫారం గుడ్డు కావచ్చు, రెండిట్లో ఒకటే రకమైన పౌష్టిక విలువలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా కావాల్సిందంటే ఫారం గుడ్డు ఎందుకు మంచిది నాటుగుడ్డు కంటే నేను చెప్తాను మీకు. నాటుగుడ్డు నాకు ఆ కోడి ఏదో నాకు పడిపోయి ఈ పురుగుల్ని వాటిని తింటూ అది 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 గుడ్లు పెడుతుంటాం. దాని ప్రత్యేక మనం ఆహారం వేయం, ఏదో పడుతుంది, ఏ గింజలో ఏవో తింటున్నాం అంతే. నాటు కోడి యొక్క గుడ్డు సాధారణ చిన్నదిగా ఉంటుంది, ఫారం గుడ్డు పెద్దదిగా ఉంటుంది. అది వాత గుడ్డు కనుక పెద్దది అనుకుంటారు, ఏమీ కాదు. ఫారం గుడ్డుకి పెద్దదిగా ఉన్న కారణం ఏంటంటే దానికి చాలా విలువల మంచి పౌష్టిక విలువల గలవంటి ఆహారం పెడతాం. గుడ్డు పెద్దదిగా పెట్టాలి, ఎక్కువగా పెట్టాలి అనే ఉద్దేశంతో దానికి రకరకాల కోడికి సంబంధించిన మంచి ఫుడ్ ఇస్తుంది. అంచేత అది పెట్టే గుడ్డు కూడా బరువుగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది, పౌష్టిక విలువలు కలిగింది అవుతుంది. ఇప్పుడు మన తల్లి తిండి తిన్న ఒక గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టే బిడ్డ బలహీనంగా పుడతారు. ఏ తల్లి అయితే సరిగ్గా చక్కగా మంచి ఆహారం తీసుకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా బరువుగా పుడతారు. మంచి ఆహారం తీసుకుంటే బరువుగా పుడతారు, ఆరోగ్యంగా పుడతారు. ఆహారం తీసుకున్న తల్లికి పీలగా పుడతారు, బరువు తగ్గుపడతారు. అదే విధంగా ఇక్కడ కోడిగుడ్డు, నాటుగుడ్డుకి ఫారం గుడ్డు తేడా. అంచేత ఫారం గుడ్డులో ఏంటి కదా, పౌష్టిక విలువైన గుడ్డు ఉంటుంది, బరువు. అంచేత కోడిగుడ్డు పెద్దదిగా ఉండడం, బరువుగా ఉండడం, ఆ కోడికి వేసిన మేత, ఆ మేత విలువలతో పౌష్టిక విలువలతో కూడా మేత అవడం వల్ల ఫామ్ గుడ్డు చాలా మంచిది, విలువైంది, బలవర్ధకమైనది. వాతం అనేది మీనింగ్లెస్. అసలు మెడికల్ టెర్మినాలజీలో వాతము, వేడి అనే పదవి లేదు. అసలు మోడర్న్ మెడిసిన్లో వేడి అనే మాటకి, వాతం అనే మాటకి అర్థం లేదు. ఏదో అని సార్ నోటి గురించి మాట్లాడుతుంటారు. వాతం ఏంటి? వాతం వేడి అని మాట్లాడుతుంటారు. వేడి లేదు, వాతం లేదు, ఇంకోటి లేదు. అంచేత మనిషికి మంచి ఆరోగ్యం కావాలంటే నాటుగుడ్డు కాదు కావలసింది, ఫామ్ గుడ్డు కావాలి, పెద్ద గుడ్డు కావాలి. దాంట్లోనే ఎక్కువ పౌష్టిక విలువలు ఉంటాయి, దాంట్లోనే ఎక్కువగా కావాల్సినవి ఉంటాయి, పౌష్టిక పదార్థాలన్నీ ఉంటాయి. అంటే వాతం అనేది లేదు. అంటే ఫామ్ గుడ్డుని ఏ రకమైన జంకు లేకుండా శుభ్రంగా తినవచ్చు. ఫారం గుడ్డు అనేది ప్రత్యేకంగా గుడ్ల కోసం పెంచే కోళ్ల నుండి వస్తుంది. దీనిలో పోషకాలు కూడా మెండు. తెలుసుకున్నారుగా, నాటుగుడ్డే మంచిది అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.